నమస్కారం. మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. శనగలకు పెరుగుతున్న గిరాకీ, ప్రస్తుతం ఉత్పాదక కేంద్రాల వద్ద తగ్గిన శనగల రాబడులతో పాటు రక్షాబంధన్, వినాయక చతుర్దశి లాంటి పండుగల కోసం బేసన్ తయారీదారుల డిమాండ్ పెరిగినందున శనగల ధరలకు రెక్కలొచ్చాయి. మరియు ఆగస్టు చివరి వారం నాటికి కేరళలో ఓనం పండుగ కోసం శనగపప్పుకు మంచి గిరాకీ వచ్చే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ముంబై ఓడరేవులో దిగుమతి అయిన టాంజానియా శనగల ధర పెరిగి 6,200, ఆస్ట్రేలియా సరుకు 6,350, సుడాన్ కాబూలీ శనగలు 6,300, ముంద్రా ఓడరేవు వద్ద ఆస్ట్రేలియా సరుకు 6,100 నుండి 6,125 మరియు ఢిల్లీలో 6,425 ధరతో వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు మార్కెట్లో జెజెస్ శనగలు 6,500, కాప్ టు కాబూలీ శనగలు 6,400, డాలర్ సరుకు 10,100 మరియు ఢిల్లీలో రాజస్థాన్ శనగలు 6,200, మధ్యప్రదేశ్ సరుకు 6,150 ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని మార్కెట్లలో మిల్లు రకం సరుకు 5,800 నుండి 5,900, అకోలాలో దేశీ శనగలు 5,800 నుండి 6,155, సోలాపూర్లో ప్రతిరోజు 2 నుండి 3 వాహనాల సరుకు రాబడి కాగా, మిల్లు రకం 5,800 నుండి 6,400, అన్నిగిరి 6,100 నుండి 6,650. గుజరాత్లోని రాజ్కోట్లో ప్రతిరోజు 1,200 నుండి 1,500 బస్తాల సరుకు రాబడి కాగా, 5,900 నుండి 6,500, జునాగఢ్లో 5,750 నుండి 5,955, కాబూలీ శనగలు 6,125 నుండి 9,240 మరియు మధ్యప్రదేశ్లోని పిపరియాలో ప్రతిరోజు 1,600 నుండి 1,700 బస్తాల సరుకు రాబడి కాగా, 5,400 నుండి 6,150 ధరతో వ్యాపారమైంది. రాజస్థాన్లోని కేక్డి, సుమేర్పూర్లో 5,850 నుండి 5,925, కోటా, కిషన్గఢ్, జోధ్పూర్, బికానీర్, శ్రీగంగానగర్లో 5,500 నుండి 6,050 మరియు ఉత్తరప్రదేశ్లోని మొహబాలో 5,800 నుండి 6,200 ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.